హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ధనుర్మాసం వస్తుంది కదండి. అందరూ గోదాదేవిని, కృష్ణుణ్ణి వాళ్ళ ఇంట్లో పూజించే విధానాన్ని బట్టి పూజిస్తారు కదా. అలానే నేను ఉదయాన్నే పూజ అది చేసుకుని నేను బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే యోగర్ట్ తోటి అమెరికన్ యోగర్ట్ టోస్ట్, బ్రెడ్ టోస్ట్ చేస్తున్నానండి. దీనికి ఫస్ట్ మనం యోగర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం పెరుగు తీసుకోవాలన్నమాట. ఒక క్లాత్లో ఆ పెరుగుని గట్టిగా, అందులో వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసేయాలండి. అప్పుడు గట్టి పదార్థం వాటర్ అన్నీ పోయి మిగులుతుంది కదా ఆ క్లాత్లో, దాన్ని యోగర్ట్ అంటారనమాట. అంటే పెరుగులో వాటర్ అంతా తీసేసిన తర్వాత కొంతమంది షుగర్ కలుపుకొని దీన్ని తింటారనమాట. నేను ఈరోజు హాట్గా తయారు చేసి, అంటే దీంట్లో గార్లిక్, పెప్పరు ఇలాంటివన్నీ యాడ్ చేసేసి బ్రెడ్ మీద వేసి, దీన్నైతే నేను టోస్ట్ ఏం చేయట్లేదండి. ఇది పచ్చిదే తినచ్చు అనమాట. ఒక వెల్లుల్లి అయితే బయట గర్భాలు అవి పొట్టు వెల్చేసేసి ఆ చిన్న చిన్న పీసెస్ లాగా తరిగేయాలన్నమాట. దీన్ని ఆ కర్డ్లో వేసేసుకుంటాను. తర్వాత పెప్పర్ తీసుకోవాలి. బ్లాక్ పెప్పర్ ఆర్ వైట్ పెప్పర్, ఎనీ పెప్పర్ తీసుకోవాలన్నమాట. దీనికి పచ్చిమిర్చి ఇవేమి యాడ్ చేయనండి. ఇందులో కొంచెం లైట్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశానన్నమాట పెరుగులో. ఎందుకంటే వాటర్ పిండేప్పుడు సాల్ట్ వేసేసి పిండేస్తే మళ్ళీ వాటర్ రాకుండా ఉంటుంది. అది స్కిప్ అయిపోయిందండి. తర్వాత మిరియాలు, పెప్పర్ ఉన్నాయి కదా, మనం స్పైసీనెస్కి తగినట్లుగా ఇలా చిన్న రోల్లో ఏదైనా దంచేసేసుకొని క్రష్డ్ లాగా ఆ మిరియాల పౌడర్ని ఆ పెరుగులో వేసేసేయాలన్నమాట. తర్వాత ఎండు పుదీనా లీవ్స్, హర్బ్స్ ఉన్నాయండి నా దగ్గర, తులసి, పుదీనా, అవి ఆ హర్బ్స్ కూడా ఈ పెరుగులో వేసేస్తానన్నమాట. ఫస్ట్ ఇవి పెప్పర్ వేసానండి. పెప్పర్ నలగొట్టాను కదా, అది వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇవి హర్బ్స్, తులసి అండ్ పుదీనా నేను ఇంట్లోవే డ్రై అయిపోయినవి ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే ఇలాగ చైనీస్ ఐటమ్స్ అవి చేసేప్పుడు యూజ్ అవుతుందనేసి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీంతో పాటు మనం పచ్చి పుదీనా ఆకులున్నా కూడా ఇందులో వేసుకున్నారంటే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్. ఇంతేనండి. ఇవన్నీ ఈ యోగర్ట్లో అయితే మిక్సింగ్ చేసేసి ఒక బ్రెడ్ తీసేసుకొని దీన్ని లేయర్గా పూసుకోవాలి. ఈరోజు నేను కీరా వేసి సర్వ్ చేస్తున్నానండి. ఈ యోగర్ట్ మీద బ్రెడ్ పీసెస్ మీద కీరా వేస్తానన్నమాట. కీరాని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. కీరా ప్లేస్లో క్యారెట్ ఇవి కూడా వేసుకోవచ్చు అనుకుంటాం, కానీ తినేటప్పుడు కొంచెం మనకి సాఫ్ట్గా, ఎక్కువ హార్డ్ లేకుండా ఉండాలంటే కీరా వేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. కీరా ప్లేస్లో మనం బాయిల్ చేసుకున్న తర్వాత తింటాం కదా క్యారెట్, కొంచెం బాయిల్ చేసామంటే బాగుంటుంది. పచ్చిది అనుకోండి కొంచెం హార్డ్గా ఉంటుంది కదా. ఈ బ్రెడ్, ఈ యోగర్ట్ ఏంటంటే స్మూత్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి దానికి తగినట్లుగా నేను కీరా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈరోజైతే బ్రౌన్ బ్రెడ్ దొరకలేదండి నాకు. యాక్చువల్గా బ్రౌన్ బ్రెడ్డే వాడతాను నేను. బ్రెడ్ ఎప్పుడైనా సరే మనం డేట్ ఒక 1 వీక్ ఉండేటట్లుగా చూసి తీసుకొచ్చుకోండి. లేదు అంటే మనం తీసుకొచ్చుకున్నాక అది 1-2 డేస్లో కంప్లీట్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంది కదా. 1-2 మెంబర్స్ ఉండే వాళ్ళకి ఇలాగ 2 పీసెస్ తీసుకొని దాని మీద పెరుగు, ఈ యోగర్ట్ని అయితే ఒక లేయర్ లాగా పూసుకుంటానండి. ఒక 1.5-2 స్పూన్ వేసామంటే మొత్తం అది ఒక లేయర్ లాగా అలా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి లోకల్ స్టోర్స్లో అయితే దొరకదనమాట. ఒకసారి మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు హోటల్లో ఇవి ఇచ్చారనమాట. స్టార్టప్స్గా ఫస్ట్ సర్వ్ చేశారు డిన్నర్, లంచ్ టైంలో. చాలా బాగుందండి. ఇది ఎప్పుడైనా సరే మనం ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అవి తినేటప్పుడు స్టార్టింగ్ తిన్నామనుకోండి, ఇందులో గార్లిక్ అన్నీ వేశారు కాబట్టి స్టమక్ అయితే కొంచెం బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం ఒక 2 శాండ్విచెస్ టైప్లో అయితే చేసేసుకుంటానండి. ఎందుకంటే ఒకటి తినిన తర్వాత ఇంకోటి తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేయలేం కాబట్టి మా వారికి అయితే బ్రెడ్ శాండ్విచ్ ఇవి రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక శాండ్విచ్ కూడా రెడీ చేసి పెడుతున్నానండి. ఒక్కటే తింటారు ఆయన, బట్ ఎప్పుడైనా కొంచెం ఇంకోటి తినాలి అనిపించినప్పుడు హాఫ్ అయినా తింటారనమాట. అందుకనేసి
ఇలా స్ప్రెడ్ చేసేసి దాని మీద కూడా కీరా పెట్టేసేసి పక్కన ఉంచేస్తానన్నమాట. ఇదైతే చాలా బాగుందండి. నేను టేస్ట్ చేశాను. మీరు ఎవరైనా సరే టేస్ట్ చేయాలనుకుంటే ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం కూడా వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. నేను లాస్ట్ టైం వేశాను బాదాము, కాజు, అవి నట్స్ అవన్నీ కూడా క్రంచీగా తగులుతూ ఉన్నాయన్నట్లుగా. మా వారైతే ఆ నట్స్ అవి తినడానికి ఇలాంటి వాటిలో ఇష్టపడరు అనమాట. అందుకే నేను ఆయన కోసమని అవి స్కిప్ చేసేసానండి. ఇలా ఒక 5 కీరా పీసెస్ పెట్టేసుకొని పైన బ్రెడ్ పెట్టేసేసుకొని చేసుకున్న. దీన్ని కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి. దీనికి మాత్రం కొంచెం క్రంచీగా యామీగా ఉంటుందన్నమాట. బ్లాక్ సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ వేరుంటుంది. తర్వాత ఒకవైపు క్యాలీఫ్లవర్ కర్రీ, ఒకవైపు వచ్చేసి ఇలా ఉల్లిపాయలు, మొన్న ముద్ద మసాలా వేసాను కదా, ఇలా వేసుకున్నామంటే మనం ఎప్పుడైనా ఇలా గ్రేవీ ఐటమ్స్ క్యాలీఫ్లవర్ అవి చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట వంట చేయటం అనేది. ఈరోజు ఎర్లీగా అయితే వంట ఫినిష్ చేస్తున్నానండి. నేను, మా అత్తయ్య గారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట. క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే వేడి నీళ్ళల్లో కొంచెం సేపు ఒక 5 or 10 minutes బాయిల్ చేసుకుంటే అందులో ఏదైనా పురుగు అలా ఉంటే పోతుంది. తర్వాత ఉల్లిపాయ, మసాలా ఇది వేగాక కొంచెం పసుపు వేసేసి టమాటా, కొబ్బరి పేస్ట్ చేసుకున్నానండి. ఈలోపు పచ్చి పులుసు చేద్దామనేసి ఎండుమిర్చి అయితే 3 కాల్చుకున్నాను అనమాట. ఇలా ఒక కొబ్బరి చిప్పలో వేసేసుకున్నామంటే ఆ పౌడర్ ఉంటుంది కదా బ్లాక్ కలర్, అది కింద పడకుండా ఉంటుంది. తర్వాత వంకాయ పచ్చి పులుసు చేస్తున్నానండి ఈరోజు. ఒక వంకాయనైతే ఇలా పొడవు వంకాయలే దొరుకుతాయి మాకు ఇక్కడ. మా వైపు అయితే రకరకాల వంకాయలు ఉంటాయన్నమాట. మోటుమూల వంకాయలు, బెంగళూరు వంకాయలు అలాగా. పచ్చి పులుసుకి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద సైజు అయినా పర్లేదండి, బాగుంటుంది. పచ్చిమిర్చి మనం స్పైసీనెస్కి ఎంత కావాలో అలాగా యాడ్ చేసేసుకోండి. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోండి ఇందులో, మామూలు ఉప్పు కంటే రాళ్ళు ఉప్పు బాగుంటుంది. ఇలా ఎండుమిర్చి అయితే ఇలా 3 కొంచెం ఫ్రై అది మార్చాం కదండి పొయ్యి మీద, వాటినైతే ఇలాగే ఈ మసిగి స్మోకీ ఫ్లేవర్ ఉంటేనే ఈ పచ్చి పులుసుకు అనేది టేస్ట్ వస్తుందండి. నల్లగా ఉన్నాయి కదా, నల్లగా ఉంది కదా పులుసు అనుకుంటే ఆ టేస్ట్ మిస్ అవుతామన్నమాట మనం. ఇలాగే చేసుకోవాలన్నమాట. దీంట్లో రాళ్ళుప్పే వేయాలండి. సాల్ట్ అలా వేసామంటే టేస్ట్ కొంచెం తగ్గుతుందన్నమాట. నేను చెప్పిన ఈ ప్రొసీజర్ ప్రకారం చేశారనుకోండి చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపాక ఈ ఉల్లిపాయల్లో వాటర్ అవి కూడా వస్తాయి. మనం తగినంత బెల్లం అనమాట, మనం ఎంత స్వీట్ తింటామో అలాగా. తర్వాత వంకాయ అయితే బాగా బాయిల్ అయిపోయింది, దాన్ని తొక్కు తీసేసి ఇలాగా ఇందులో వేసి స్మాష్ చేసుకుంటామన్నమాట. వంకాయ పచ్చి పులుసు నార్మల్ పచ్చి పులుసు కంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. దీనికి ఈ వంకాయ వేసి పిసికిన తర్వాత మనం టేస్ట్కి తగినంత చింతపండు పులుసు నేను కొంచెం అంత గుజ్జులాగా తీసి పెట్టుకున్నాను. ఒక 2 tablespoons అయితే వేశాను. దీనికి తగినంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదనమాట. వాటర్ పోసేసుకొని పోపు వేస్తాను నేను. చాలామంది పోపు వేయరు, కానీ పోపు వేయండి, చాలా బాగుంటుంది. ఆ పోపు కూడా నేను కొబ్బరి నూనెతో వేస్తానన్నమాట. కోకోనట్ ఆయిల్ 1 tablespoon తీసుకుంటాను, ఎక్కువైతే తీసుకోను. ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో కోకోనట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేస్తానండి, ఇంకేం వేయను. చూసారు కదా, ఇలా మెత్తగా స్మూత్గా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం వాటర్ మనకి తగినంత పులుపు అది అడ్జస్ట్ అయ్యేలాగా వాటర్ పోసుకొని ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకోవాలి. మనం ఉప్పు తగ్గిందంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అక్కడక్కడ ఎండుమిర్చి కాల్చినవి, తర్వాత కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో, కొత్తిమీర కూడా. ఈలోపు క్యాలీఫ్లవర్ కూడా కర్రీ అయిపోయిందనమాట. దాంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేశాను. ఆ తర్వాత మత్తయ్య తేనె మనసులు కృష్ణ మూవీ చూస్తున్నారనమాట. ఇది మాకేంటంటే హాట్స్టార్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పెట్టుకొని చూడొచ్చు అనమాట. తనకి ఇది ఫస్ట్ కృష్ణ మూవీ అంటండి చెప్తూ ఉన్నారనమాట. ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఆ టైంలో మనము చూడం కదా ఓల్డ్ మూవీస్, దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట మూవీ చూస్తూ మా అత్తయ్య. తర్వాత ఎగ్స్ అతను వచ్చాడు, ఎగ్స్ అవి సర్దేసి కొంచెం పానీపూరి చేశానండి. బంగాళదుంప బఠానీ కర్రీ, ఆనియన్స్ పానీ చేశాను.
పూరీలు నేను మామూలుగా డబ్బాలో వేయించి పెట్టుకుంటానమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా తింటాము. మా ఫ్రెండ్ మాధవి జున్ను తీసుకొచ్చి ఇచ్చిందనమాట. దాన్ని ఈ పానీపూరితో పాటు పక్కనే అలా తలా ఒక్కొక్క పీస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుందండి. జున్ను కేక్ టైప్లో గట్టింగ్ ఇలా పాలు పోయటం లేదనమాట. చాలామంది జున్ను పాలలో కూడా వాటర్ మిక్స్ చేసి పోస్తున్నారు. తర్వాత అమ్మ పొట్లకాయలు, మామిడికాయలు, సపోటాలు అన్నీ పంపింది కదండి. అవన్నీ డైలీ ఒక్కొక్కటి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి ఈరోజు పొట్లకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. మళ్ళీ పచ్చి పులుసు ఇవి చేసేలేకి సరే రేపు చేద్దామనేసి రెడీగా పెట్టుకున్నానండి. సపోటాలు కూడా ఇలా మగ్గినట్లుగా తీసి పక్కన పెట్టుకుంటానమాట. ఒక పప్పు డబ్బాలో వేసి పెట్టామనుకోండి, మనం నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మగ్గిపోతాయన్నమాట. మనకి కావాల్సినప్పుడు కొంచెం బయట పెట్టామంటే పచ్చిగా ఉంటాయన్నమాట. మనం ఎక్కువ కాయలు అంటే సేల్ అయ్యేదాన్ని బట్టి మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మామిడికాయలు కూడా పంపించిందండి అమ్మ. ఒక 8-9 కాయలు అయితే బయట పెట్టి పచ్చడి పెట్టా. కొన్ని ఫ్రెండ్స్కి అది పంపించాను. తర్వాత మా వారు కొన్ని శారీస్ తెచ్చారండి. నాకు అప్పుడప్పుడు ఆయన శారీస్ తెస్తుంటారనమాట. నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాగా రీసెంట్గా నాకు 3 శారీస్ అయితే తెచ్చారు. ఒకటేమో ఆరెంజ్ కలర్, ఒకటేమో బ్లాక్ కలర్, ఒకటి గ్రీన్ కలర్ అనమాట. ఇవన్నీ మనకి బిన్నీ సిల్క్ ఏదో అంటారు కదండి, అలా ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగున్నాయో, షైనీగా క్లాత్ అసలు పట్టు టైప్లో ఉందన్నమాట. బ్లౌజెస్ కానీ మనకి మల్టీపర్పస్గా అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యేలా చాలా బాగున్నాయి. దాంతోపాటు నాకు సరితాబావి తీసుకొచ్చారు షాల్వు. ఇవి వచ్చి జబల్పూరు, అక్కడ ఫేమస్ అంటండి. మనకి వింటర్ సీజన్లో ఏమో కూల్గా ఉంటుందట, వింటర్ సీజన్లో హాట్గా ఉంటుందట. అంటే స్మూత్గా బాగా వెచ్చగా ఉంటుందంట. అది సమ్మర్ సీజన్లో అయితే కూల్గా ఉంటుందంట. దీని స్పెషాలిటీ అట. దీన్ని మామూలుగా దారాలతోటి నేస్తారంటండి. అది మంచి థ్రెడ్, కాస్ట్లీది ఉంటుంది కదా, దాంతోటే నేస్తారట. ఒక ఏరియాలోనే పర్టికులర్గా నేస్తారట. అక్కడి నుంచి వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ తెస్తుందట. ఈసారి నాకు తీసుకొచ్చారనమాట. దగ్గర 6x4 లెంత్లో ఉందండి. 6x4 or 5 చాలా విడ్త్ ఉంది, లెంత్ ఉంది. మనం ఎప్పుడైనా జర్నీస్ టైంలో ట్రైన్లో అలాగా షాల్వ్ లాగా కప్పుకోవచ్చు. ఇలా ఇంట్లో కూడా బెడ్షీట్ లాగా దివాన్ పెయింటింగ్ ఏదైనా థ్రెడ్ వర్క్ చేసుకొని దివాన్ మీద కూడా వేసుకోవచ్చండి. ఇదైతే నాకు చాలా అపూర్వంగా అనిపించిందనమాట. బాబీ ఎప్పటి నుంచో చెప్తున్నారు నాకు తీసుకొస్తాననేసి. తను రీసెంట్గా వెళ్ళారనమాట, అప్పుడు నా కోసం అనేసి. ఈ కలర్ అయితే చాలా డార్క్ ఉందండి. ఇందులో కెమెరాలో లైట్గా కనిపిస్తుంది అనమాట. డార్క్ మనకి ఈ కలర్ ఇప్పుడు వచ్చింది కదా లైటింగ్, ఆ కలర్ కంటే ఇంకా నిండుగా ఉందన్నమాట. ఇలా మనం చలికాలం అలా ట్రైన్ జర్నీస్లో ఇలా కప్పుకొని కూడా జర్నీ చేయొచ్చు అనమాట. చాలా బాగుందన్నమాట. ఇది నాకు తీసుకొచ్చి కూడా బాబీ చాలా రోజులైంది. నాకు ఇంకా చూపించటానికి అది వీలవ్వలేదన్నమాట. తను బాబీకి కొంచెం హెల్త్ అది బాగాలేదు పాపం. లేకపోతే తోటి నేను తన దగ్గరే కూర్చొని ఈ వీడియో చేసేదాన్ని అనమాట. తర్వాత నా కోసం కొన్ని ఐటమ్స్ తెచ్చిందండి. ఈ శారీ కూడా మా హస్బెండ్ ఇచ్చారు నాకు గిఫ్ట్గా. ఇది బ్లాక్ అండ్ వైట్ అండి. వైట్ కాదు, ఎలిఫెంట్ గ్రే అండ్ బ్లాక్. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మా పిల్లలు చిన్నప్పుడు క్రేప్ సిల్క్లో తీసుకున్నాను ఈ కలర్ అంటే శారీ మా వారికి చాలా ఇష్టం అన్నమాట. నేను కట్టుకున్నప్పుడు బాగుంది అన్నారనమాట. ఆ శారీ నాకు అటు ఇటు ఎక్కువ ఇష్టమైన శారీ కదండి, తొందరగా కట్టి చించేసాను అనమాట. అందుకనేసి ఈ కలర్ శారీ దొరికిందనేసి మా వారు తీసుకొచ్చారు. చాలా బాగుందండి ఈ శారీ కూడా. అసలు సిల్క్ అది సాఫ్ట్గా ఉందండి, షైనీగా ఉందన్నమాట. క్లాత్ చాలా బాగుందన్నమాట. అసలు అలా పెట్టుకుంటేనే అలా ఒంటి మీద ఎంత లుక్ వచ్చిందో చూడండి. కట్టుకుంటే ఇంకా అసలు చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చిందనమాట. ఈ శారీ అయితే నేను ఉంచుకుంటాను. ఆ 2 శారీస్ అయితే నేను ఒక ప్లాన్ ఉందన్నమాట, అది ఆ విధంగా చేయాలనుకుంటున్నాను. నాకు ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ ఆ శారీసే ఇష్టం ఉంటుందండి. ఈ శారీ కూడా మా వారే తీసుకొచ్చారు. గ్రీన్ అండ్ దీనిపైన కూడా లీఫీ డిజైన్ అనమాట.
చాలా యునిక్గా ఉన్నాయండి శారీస్ అన్నీ. మా వారి టేస్ట్ బాగుంటుందన్నమాట శారీస్ అవి. నాకు ఎప్పుడైనా ఇయర్లీ ఒక్క శారీ అయినా సరే ఏదైనా ఊరు అలా వెళ్ళినప్పుడు తెస్తారనమాట. ఈసారి కూడా తీసుకొచ్చారు, చాలా బాగున్నాయండి. అసలు ఈ క్వాలిటీ అది నాకు అసలు ఇటువైపు దొరకవండి, ఇక్కడ మన ఏరియాస్లో అయితే దొరకవన్నమాట. ఎప్పుడైనా మా వారు ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు అలాగ అయితే తీసుకొస్తారనమాట. ఈ 3 శారీస్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు. ఆ తర్వాత బాబీ వాళ్ళు నాకు తీసుకొచ్చిన ఐటమ్స్ ఇవి లక్క బ్యాంగిల్స్ అండి. బెనారస్లో తీసుకొచ్చారనమాట బాబీ వాళ్ళు. బాబాని కొలుస్తారనమాట, రింకు బాబీ వాళ్ళు లక్కతోనే చేస్తారనమాట. ఇవి లక్క ఏంటంటే మనకి గోల్డ్లో అదివరకు టంకం లక్క పెడతారంటారు కదండి, లక్క పెడతారు అనేసి రింగ్స్లో అలాగా ఫీల్ చేస్తారని దాంతో చేసిందంటండి. వేసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోమన్నారు బాబీ, కానీ చాలా బాగున్నాయండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్, గోల్డ్ ఫినిషింగ్లా వచ్చింది. ఇవి అయితే గాజు సీసం ఆ టైప్ కాదనమాట, లక్క బ్యాంగిల్స్. వీటిని ఎక్కువగా మనం హనీ బీడ్స్ మగినం అంటారు కదా, వాటితో చేస్తారు అని మా అత్తయ్య అన్నారు. నాకు అంత ఐడియా లేదండి, కానీ బాబీ చెప్పారు సౌభాగ్యం కోసం ఈ లక్క బ్యాంగిల్స్ చాలా మంచిదని. ఈ బ్యాంగిల్ సెట్ కూడా లాస్ట్ టైం తీసుకొచ్చారు, మొన్న చూపించటం మర్చిపోయాను నేను. ఇవి కూడా స్టోన్స్ అవి వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ ఎల్లో వస్తుందన్నమాట. ఎక్కువ నాకు బాబీ వాళ్ళు రెడ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లోనే తెస్తారు. తర్వాత సరితా బాబీ నాకు తీసుకొచ్చినవి ఇవి ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇవి కూడా లక్కతో చేసినవండి, గ్రీన్ రెడ్ ఎల్లోతో వచ్చి కుందన్స్ అనమాట అన్నీ. అసలు ఎంత షైనీగా, వేసుకుంటే దూరంగా ఉన్నా కూడా డైమండ్స్ లాగా మెరుస్తున్నాయండి. అసలు ఎంత బాగున్నాయో. వాళ్ళు తెచ్చినందుకు కాదు, వాళ్ళు నాకు గుర్తు పెట్టుకొని నాకు తెచ్చినందుకు బాబీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అసలు ఎంత అభిమానిస్తారో నన్ను. అభిమానాన్ని నిలబెట్టుకోవాలి మనం, ఆ ప్రేమను. అలాంటి స్నేహం, అలాంటి ప్రేమ అయితే ఇలా గిఫ్ట్ల రూపంలో ఈ రూపంలో అయితే కొలిచేది కాదండి. అది మనం అక్కడ వాళ్ళకి కొనే ప్లేస్లో కూడా మనం గుర్తున్నామంటే మన మీద ఎంత అభిమానం, ఎంత ఎఫెక్షన్ ఉంటేనే తీసుకుంటారు. ఇలాంటి స్నేహం దొరకటం కూడా ఒక విధంగా అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట. ఇలాంటి స్నేహితులు ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నా కూడా చాలండి, 100 మందితో సమానం. ఈ బ్యాంగిల్స్ కూడా సరితా బాబీ తీసుకొచ్చిందనమాట. ఇది ఒక లేయర్ వచ్చి మల్టీ కలర్ పూసలు, ఒక లేయర్ వచ్చేసి గోల్డ్ చైన్, ఒక లేయర్ వచ్చేసి మనకి ఇవి రోజ్ గోల్డ్ టైప్లో వస్తున్నాయండి. లోపల మొత్తం అయితే గ్లాస్ ఐటెం అనమాట. చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ఇవి నేను లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చూశానన్నమాట. బ్యాంగిల్స్ అవి కాస్ట్ అది తెలియదు, కానీ ఇవి పోస్ట్ పెట్టారనమాట. చాలా బాగా అనిపించాయండి, అసలు ఎంత నచ్చాయో నాకు. ఇవి 2 బ్యాంగిల్స్ ఈచ్ హ్యాండ్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి నా ఫ్రెండ్స్ మెమరీస్, ఇవన్నీ తీపి జ్ఞాపకాలన్నమాట నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.